హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను మీ మమతాని. వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు ఏంటంటే బయట చాలా వర్షం పడుతుంది కదా, వేడిగా తినాలనిపించింది నాకు, మా ఆయనకి, మా బాబుకి. ఏం చేయాలా అని ఆలోచిస్తే మ్యాగీ అని అనిపించింది నాకైతే. ఎందుకో మరి మ్యాగీ తినాలనిపించింది. సో అందుకనే నేను, మా బాబు, మా ఆయన వెళ్ళి తెచ్చేసుకున్నాం అన్నమాట. 10 రూపీస్ ప్యాకెట్స్ 2. అసలు నచ్చదు మా ఆయనకైతే, కానీ నాకు ఇష్టం కాబట్టి నేను తెచ్చేసుకున్నా. సో మీరైతే పిల్లలకి కొద్దిగా పెట్టండి, ఎక్కువ పెట్టొద్దు. ఎక్కువ వెజిటేబుల్స్ వేసి నేనైతే చేసుకున్నాను. మీరు కూడా ఎలా చేసుకుంటారో లేదో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఓకేనా? అండ్ వీడియో చివరి వరకు చూడండి, లేకపోతే స్కిప్ చేస్తే రెసిపీ అనేది మధ్యలోనే స్కిప్ అయిపోతుంది కదా. చివరి వరకు చూడండి. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ మై వీడియో, ఓకేనా? అండ్ ఈరోజు ఏంటంటే స్టవ్ ఆన్ చేసుకొని మనం ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్నాక అందులో ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని పోపులాగా తాలింపు పెట్టేసుకోవాలి. అలా టమాటాలు మనకి మగ్గిపోవాలి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. టమాటా మగ్గే వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. రోజు ఒకేలా తింటే బాగోదు కదా. సో అందుకనే ఏదో నెలకు ఒకసారి, వారానికి ఒకసారి ఇలా తెచ్చుకొని తినుకోండి, నో ప్రాబ్లం. చిన్నపిల్లలకైతే కొంచెం పెట్టండి, ఎక్కువ పెట్టొద్దు, కడుపు నొప్పి వచ్చేస్తుంది కదా. సో అందుకనే చెప్తున్నాను మీకైతే, సరేనా? అండ్ ఈరోజు ఏంటంటే నేనైతే 10 రూపీస్ మ్యాగీస్ 2 వేసుకుంటున్నాను. అవి కూడా చూడండి, చూపిస్తున్నాను మ్యాగీ ప్యాకెట్లవి. అండ్ టమాటా అనేది చాలా మెత్తగా అయిపోవాలి. మెత్తగా అయిపోతేనే మనకి చాలా టేస్ట్గా ఉంటుంది కదా. సో నేనైతే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. బంగాళదుంప అండ్ క్యారెట్ ఈ 2 తీసుకున్నాను. నేనైతే చాలా టేస్ట్గా ఉంటుంది కదా. బంగాళదుంప యాడ్ చేస్తారో లేదో నాకు తెలియదు, నేనైతే వేసుకున్నాను ఎందుకంటే ఉన్నది కాబట్టి. లేకపోతే నేను వేయకపోతున్నానేమో. సో వీడియో చివరి వరకు చూడండి. అండ్ నా వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ మై వీడియో. చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. వ్యూస్ అయితే కొంచెం వస్తున్నాయి కానీ లైక్ అయితే ఎవరు చెయ్యట్లేదు. ప్లీజ్ అండి, లైక్ మై వీడియో అండి. అండ్ ఇలా మనం మసాలా ప్యాకెట్స్ ఇస్తారు కదా, లోపల ఉన్నవి అవి కూడా వేసేసి కొంచెం దోరగా ఫ్రై చేయాలి. కొంచెం మసాలా అంతా వాటికి పట్టేలా చూసుకోవాలన్నమాట. కొంచెం బ్లర్ వచ్చింది, మళ్ళీ క్లిక్ చేస్తే మళ్ళీ ఫస్ట్ టైం లాగా వచ్చేసింది. సో ఇలా ఫ్రై చేసుకుంటే మనకి ఆ ముక్కకి అనేది ఆ మసాలా పట్టి బాగుంటుంది అనమాట. కొంచెం వాటర్ వేసేసుకోవాలన్నమాట. తర్వాత కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుంటే మనకి లోపల అవన్నీ కుక్ అవుతాయి అన్నమాట, వెజిటేబుల్స్ అవన్నీ. సో అలాగా కలుపుకోవాలి. అవి కెరిలే వరకు మనం మరిగించుకోవాలన్నమాట. వాటర్ అనేది కెరిలిన తర్వాతనే మనం నూడిల్స్ అనేది వేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది, బాగా కుక్ అవుతుంది. తొందరగా అయిపోవాలని వేసేస్తే ఉడకదనమాట. బాగా ఉడికించి పిల్లలకి పెడితేనే మంచిది. అదిగోండి, నేను కెళ్ళాకే నేను వేసుకున్నాను 2 మ్యాగీస్ అంటే. వర్షంలో అలాంటివి తింటే భలే ఉంటాయి కదా, వేడివేడిగా. నాకైతే చాలా ఇష్టం. అదండి మన వీడియో. ఈరోజు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. గ్రేవీగా టేస్టీగా భలే ఉంది. నేనైతే తినేసాను, వీడియో చూపిస్తున్నాను కానీ మా బాబు కూడా తినేసాడు. కొంచెం కారమైన తినేసాడు. అయితే కొంచెం పెట్టండి పిల్లలకి, ఎక్కువ పెట్టొద్దు. చూడండి లాస్ట్లో ఇలాగా మనకి గ్రేవీలా వస్తుందన్నమాట. ఇంతవరకు కుక్ చేసుకోవాలి, లేకపోతే మనకి బాగోదు. అది అయిపోయిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని ఆనియన్స్ కట్ చేసుకుంటే బాగుంటుంది. టేస్టీ మ్యాగీ రెడీ.